హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పేపర్ వ్యాప్ అండ్ చికెన్ చేస్తున్నాం. చూడండి, ఇవన్నీ మేము చేసుకున్నాం రెడీ. ఇప్పుడు చేయబోతున్నాం. టమాటాలు ఇవన్నీ కోసుకొని ఉంచుకోవాలి, సాల్ట్ ఇవన్నీ. చూడండి, ఇవన్నిటిని బౌల్ వేసి కలపాలి. ఇప్పుడైతే ముందు చికెన్ వేస్తున్నాం. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వేస్తున్నా. మొత్తం వేస్తున్నా. ఇప్పుడు మిర్చి పౌడర్ వేస్తున్నా. గరం మసాలా వేస్తున్నా. మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటికి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నిమ్మకాయ తీసేసుకోవాలి. లేకపోతే చేస్తుంది. మొత్తం మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి పీసులకి. బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒకటి బాగా ఒకటి తక్కువ ఉండకూడదు. పసుపు కూడా వేయాలి కొద్దిగా, మర్చిపోయా. మీరు వేసుకోండి. కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. చెప్పాను కదా, తగ్గట్టు ఉండాలి. మంచిగా ఎక్కువ తక్కువ ఉండకూడదు. బాగా ఎక్కువైనా తినరాదు, బాగా తక్కువైనా తినరాదు. తగ్గట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఆపుకొని ఒక 5 minutes పక్కకు పెట్టుకోవాలి. మంచిగా మారిగినట్టు అయింది. ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ మంచిగా అయినాక ఇప్పుడు అరిటాకులో పెట్టుకొని సిల్వర్ పేపర్
చుట్టేసుకోవాలి. నేనైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా అయింది. 15 మినిట్స్ అన్నా కదా అయిపోయింది. మొత్తం కోల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఫస్ట్ ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఆనియన్, టమాటోస్, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు మేమైతే 2 వేసుకుంటున్నాం. ఆలుగడ్డ ముక్కలు 2 వేసుకుంటే అయిపోతుంది. ఇవి వచ్చేసి పెట్టేది. మేము ఇప్పుడు అరిటాకులు వీటిలో వేసుకోవాలి. నేనైతే ఇవన్నీ పెట్టుకున్నా. ఇప్పుడు దాన్ని కట్టేసి కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని వేసుకోవాలి. ఇట్లా మలుచుకోవాలి. ఇంకా మనం మలుచుకుంటున్నా తగినంత మలుచుకోవాలి. ఇట్లా మంచిగా మత పెట్టుకోవాలి. ఇట్లా మత పెట్టుకున్నాం ఇట్లా దగ్గరికి ఇట్లా మంచిగా కోల్డ్ వేసుకోవాలి. ఇది బయట దొరుకుతాయి ఇలాంటివి. ఇట్లా బాగా మట్టి కట్టుకొని పెట్టుకోవాలి. చూడండి నేనైతే ఇట్లా మంచిగా కట్టుకున్నా. ఇప్పుడు పెట్టాలి. పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. మంచిగా పెట్టుకోవాలి. మీదకి వెళ్ళి మొత్తం మంచిగా పెట్టుకోవాలి. ఒకటే సైడ్ కాదు, అన్ని సైడ్లు రావాలి. మంచిగా పెట్టుకోండి. మీరు కూడా మంచిగా పెట్టుకోండి. కట్టెలు తెచ్చుకున్నాం ఇవన్నీ. చూడండి మాది సామ అయిపోయింది. ఇంకోది ఎట్లా అయిపోద్ది. కట్టలు వేసుకున్నాం. మంచిగా మంట వస్తుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా టేస్ట్ అయితే చాలా చూడండి తీస్తున్నాం. ఇలాగానే నాకు గుమ్మ ఆడిపోతుంది. ఇంకా ఏంటి ఎలా బాగుంది. చూడండి వేడి ఉంది. అబ్బా దీన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఒక దిగానే వెళ్తుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. వేడి ఇప్పుడే చేసినాం. ఘోరంగా వేడి ఉంది. గుమ్మ రాలిపోతుంది. ఇక తినాలి. ఇగో అలాడి చూడండి చూడండి ఇది తినాలి ఇప్పుడు. కానీ వేడింది.
చాలా బాగుంది. తిన్నావు కదా ఎట్లుంది? చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ అయింది ఈరోజు అయితే. ఇగో ఇది. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ ప్లీజ్. బాయ్.